ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అన్నారు. మరి ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తానంటావా, ఏదో వంక చెప్తాడంటారన్న? ఏం చేస్తాడో మరి. ఇప్పుడు అప్పుడంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కనుక నాకు కుదరదు, నేను చేయలేను అని రాలేనని మాట్లాడాడు. 60 లక్షలు ఖర్చు అవుద్దన్నాడు, నిజమంటారా? ఎందుకు అవుతుంది 60 లక్షలు? ఆయన కోర్టుకి వెళ్ళడానికి 60 లక్షలు ఖర్చు అవుద్దన్నాడు. ఎప్పుడు ఆయన ప్రభుత్వం సీఎం కింద ఆయన కోర్టుకి వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుద్దన్నాడు. ఏంటి, ఒక కారులో వచ్చిపోతే నీకు 60 లక్షలు ఖర్చు అయిద్దా? ఎవడి సొమ్ముతో నువ్వు 60 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తావు హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి? ఈ వైజాగ్ ప్యాలెస్ పరిస్థితి ఏంటంటారు? అది జనాలకి ఇస్తే బాగుంటది అంటారా, గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటది అంటారా? వైజాగ్ ప్యాలెస్ ఏంటి? జగన్ గారు కట్టిన ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్. ఆయన ఆనందాల కోసం, ఆయన సంతోషాల కోసం, ఆయన విలాసాల కోసం, ఆయన విన్యాసాల కోసం కట్టించుకున్నాడు. అదేదో ప్రజలకు కట్టించినట్టయితే సరిపోదు కదా. ఓహో, దాన్ని కట్టించడం కోసమే అప్పులు పాలయ్యాడా? దాన్ని కట్టించిన అప్పులు తీర్చుకోవడం కోసమే ఆయన సెక్రటరీని తాకట్టు పెట్టాడా? తాకట్టు పెట్టి ప్రజలకి డబ్బులు లేక నేను తాకట్టు పెట్టానని చెప్పేసి ప్రచారంలో చేశాడా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఈవేళ గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు బయటకు రాని జగన్ వేళ రైతులు భరోసా, రైతులకు సరైన న్యాయం జరగట్లేదని ప్రతి ఎమ్మెల్యేని ఒక ఊర్లో ప్రచారం చేయమంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కలెక్టరేట్ని ముట్టడించమంటున్నారు, ఇదంతా కరెక్టేనా? ఆయన ఎంతవరకు చేశాడు అక్కడ రైతులకి? ఆయన ఎంతవరకు న్యాయం చేశాడు రైతులకి? ఆయన ఎంతవరకు ఇది చేశాడు రైతులకి? ఆయన చేసింది న్యాయం అయితే వీళ్ళు చేసేది అన్యాయం అయ్యింది. వీళ్ళు న్యాయం చేస్తుంటే ఆయన ఎట్లా చేశాడు అనుకుంటారు న్యాయం? అంటే అమరావతి రైతులు రాజధాని కోసం స్థలాలు ఇచ్చిన రైతులని రాజధాని 3 రాజధానులు చేస్తానని చెప్పేసి భయభ్రాంతులు చేసి బెంబాలు ఎత్తించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తాన్ని కలిపి నానా తిప్పలు పెట్టి నానా పప్పలు ఉడికించిన ఆయన వాళ్ళ రైతుల గురించి మాట్లాడే అంతటి అర్హుడా?